ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై నిప్పులు చెలరేగారు. బేతపల్లి గ్రామంలో 37 మంది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలించిన 10 ఏళ్ల పాలనలో పేదలకు సొంతింటి కళ కలగానే మారిపోయిందని అన్నారు. కానీ పేద ప్రజల కోసం ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కలను ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో అగ్రగామిగా ఉందని, కొంతమంది లబ్ధిదారులకు రాలేదని బాధపడొద్దని, 2వ విడతలో తప్పకుండా ఇళ్ల పట్టాలను అందిస్తామని అన్నారు. మన ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి గల మొట్టమొదటి విడతగా ఫస్ట్ మన బేతపల్లి గ్రామంలోనే స్టార్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా మన గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఏదైతే బంగారు తెలంగాణ చేస్తానని వాగ్దానం ఇచ్చి వచ్చారో, ప్రతి ఒక్కరికి నీళ్లు, నిధులు, నియామకాలు అన్న వాగ్దానంతో మనల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ నీళ్ళు ఎవరికి వచ్చినాయి, నిధులు ఎవరికి వచ్చినాయి, నియామకాలు మీ అందరికీ తెలుసు. దొరల పాలన అచ్చంగా ఒక్క ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం 10 సంవత్సరాలు రాలేదు. అదేవిధంగా నీళ్లు, మన సీతారామ ప్రాజెక్టు అలా దాన్ని వేస్ట్ చేసి దాన్ని పడావు పెట్టేసేసి ఉన్న డబ్బులన్నీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. అది కూలడం కూడా జరిగింది. అలాగే ఇంకా చూస్తే నిధులు ఇస్తామని చెప్పి మంచిగా ఆర్థికంగా బలిష్టంగా ఉన్న మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7,00,000 కోట్ల అప్పు మన తలల మీద పెట్టి వెళ్ళారు. దానికి ఇప్పుడు నెలకు వడ్డీ 65,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా ఎవరి పాపం? ఇప్పుడు చేసి వాళ్ళు పైపెచ్చు వాళ్ళదే పై మాట అయింది. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేని మనం సంవత్సరాలలో చేసి చూపించేటప్పటికి తట్టుకోలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటూ అక్కస్తూ రకరకాలుగా నిందలు వేస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం చేసింది 15 ఏళ్ళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు? మీ అందరికీ తెలుసు కదా. ప్రతి మహిళకి బస్సు ప్రయాణం ఫ్రీ, అది కూడా వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. బస్సు వద్దంటున్నారు, మహిళలు అంటున్నారు. మరి ఏ మహిళలు అంటున్నారో మాకైతే తెలియలా. ఏ బస్సు చూసినా మహిళలు ఎక్కుతూనే ఉన్నారు, అందరూ ఉపయోగించుకుంటున్నారు, రష్ ఉంటూనే ఉంది. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలకి బస్సు ప్రయాణం వద్దు, అది ఒకలాంటి పుకార్లు నమ్మొద్దు. వాళ్ళకి చెప్పంగా అబద్ధాలు నిజమైతాయి అన్నట్టు వాళ్ళు పదే ఒకటి చెప్తుంటే మనం కూడా నిజమేనేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతాం. అలాంటి అస్సలు వద్దండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం, నిజమైన ప్రజా ప్రభుత్వం. ఇంకా అలాగే చూస్తే మన తర్వాతే వచ్చినాయి. నిజమైన బంగారు తెలంగాణ అంటే ఏంటో అనేది మనం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం. ఇవే కాకుండా ఎక్కడ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా కుంటుపడకుండా ప్రకటించిన ప్రతి ఒక్క పథకం కూడా ఒకరోజు ముందో వెనుక అయినా కానీ అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ఈరోజు అత్యంత మంచి ప్రోగ్రాం ఏంటంటే, గర్వకారణమైనది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు. గత 10 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక ఇల్లు రాలేదు ఈ ఊళ్ళో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇప్పటి వరకు రాలేదు. అది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర మంత్రి అవ్వడము, ముఖ్యంగా మన నియోజకవర్గం అవ్వడము మన అదృష్టం. ఎందుకంటే ఆయనకు మన స్థితిగతులన్నీ తెలుసు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ మన కష్ట సుఖాలన్నీ తెలుసు కనుక ఆయన ఖచ్చితంగా మనకి ఇప్పుడు 3,500 ఇల్లు అందరితో సమానంగా ఇచ్చినా కూడా మాది ఎస్సీ నియోజకవర్గము, మాకు ఇంకా కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఇల్లు లేవు అని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే, ముందు ఇవి కట్టుకోండి అమ్మా, కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు కొంచెం ఎక్కువే ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. కనుక మీరు చేయాల్సిందంతా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో రాలేదు అని ఎవ్వరు కూడా నిరాశపడవద్దు. ఎందుకంటే 100 మంది ఉంటే 100 మందికి ఫస్ట్ లిస్ట్లోనే ఇవ్వలేము. ఇప్పుడు ఒక 37 మందికి ఇచ్చాం, నెక్స్ట్ లిస్ట్లో ఇంకా ఇస్తాం, ఆ తర్వాత ఇంకా ఇస్తాం. అట్లా మొత్తం మనము మన పదవి కాలం అయ్యే లోపల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదు అనే మాట ఉండదు, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అలాగే ఇంకా మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నా కూడా ఇప్పుడు అన్ని చెప్పారు, ఎంపీడీఓ గారు చెప్పారు, హౌసింగ్ ఏఈ గారు చెప్పారు. ఆ సూచనలు అనుసరించి చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ కట్టేసుకుంటే మనకు ఆ డబ్బులు సరిపోవు, పైగా బిల్లు కూడా శాంక్షన్ అవ్వకపోవచ్చు. కనుక 600 అడుగులు మాత్రం మించకుండా 400 అడుగులకు తగ్గకుండా మీరు కట్టుకోండి.
పైగా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ విధంగా కట్టుకుంటే మీకు ఎటువంటి ఇది అబ్జెక్షన్ ఉండదు. ఏ డౌట్లు ఉన్నా కూడా నిత్యం వారు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు, మేము ఉంటాము. కనుక మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మొత్తం 37 మంది కూడా కట్టుకోవాలని, త్వరలోని వాటి ప్రారంభోత్సవానికి మమ్మల్ని అలాగే పొంగులేటి గారిని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి అలాగే జూన్ 2వ తారీఖున మనకి రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుంది. రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ మనకి రేషన్ కార్డులు యాడింగ్ కూడా వచ్చినాయి, అంటే కొత్త కుటుంబ సభ్యులకు వచ్చినాయి. రేషన్ కూడా వచ్చింది. ఈ నెల వచ్చిందా రాలేదా? వచ్చింది. అలాగే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసిన వాళ్ళకి జూన్ 2వ తారీఖు ఇవ్వబోతున్నారు. అలాగే యువ వికాసం కింద కూడా ఆ రోజు లబ్ధిదారులకు ఆ రోజు చెక్కులు కూడా ఇవ్వబోతా ఉన్నారు.